Hello students, in this video I am going to explain about Graham's law of diffusion. ఈ వీడియోలో గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ గురించి మొత్తం కంప్లీట్ ఫ్రమ్ ద బేసిక్ నుంచి నీట్ మెయిన్స్ అడ్వాన్స్ వరకు ఎంటైర్ కాన్సెప్ట్ అండ్ దాని మీద వచ్చే ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఫార్ములాస్ కూడా డిరైవ్ చేసి చూద్దాం. ఓకే, ఈ గ్రాహమ్స్ లా ఏంటి యూజ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రాహమ్స్ లా? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్లోరిన్ 35 క్లోరిన్ 37 ఐసోటోప్స్ ఉన్నాయనుకోండి. ఇవి రెండు కెమికల్గా సేమ్ ప్రాపర్టీస్తో ఉంటాయి. సో టు సపరేట్ దీస్ టూ ఐసోటోప్స్ వీ కెన్ యూజ్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. కోల్ మైన్స్ ఉంటాయి, కోల్ మైన్స్లో మార్స్ గ్యాస్ రిలీజ్ అయితే దట్ ఈస్ పాయిజనస్ గ్యాస్, వర్కర్స్కి హార్మ్ఫుల్గా ఉంటుంది. దట్స్ వై ఆ మార్స్ గ్యాస్ని డిటెక్ట్ చేయడానికి ఈ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ మీద ప్రిపేర్ చేసిన ఒక అన్సిల్స్ అలారం ఉంటుంది, దానిలో గ్రాహమ్స్ లాని యూజ్ చేస్తారు. ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ డిఫ్యూజన్ ఎఫ్యూజన్ అంటే ఏంటి చూద్దాం. అసలు ముందు డిఫ్యూజన్ అంటే ఏంటి, డిఫ్యూజన్ అంటే ఏంటి, తర్వాత ఎఫ్యూజన్ అంటే ఏంటి, ఎఫ్యూజన్ అంటే ఏంటి. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ గ్యాసెస్ మాలిక్యూల్స్ వితౌట్ ఎనీ అంటే స్పాంటేనియస్గా అనమాట. స్పాంటేనియస్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ గ్యాసియస్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్. సింపుల్గా చెప్పాలంటే స్ప్రెడ్డింగ్ ఆఫ్ గ్యాసియస్ మాలిక్యూల్స్. ఇప్పుడు గ్యాసెస్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది, అంటే మాలిక్యూల్కి మధ్యలో దూరం ఎక్కువ ఉంటుంది. అండ్ గ్యాసియస్ మాలిక్యూల్స్ మూవ్స్ విత్ మోర్ వెలాసిటీ. డ్యూ టు దట్ one gas and another gas, they can mix with each other without any external agency or without any external pressure or force, anything. అంటే బయట నుంచి దేని ప్రమేయం లేకుండా రెండు మిక్స్ అయిపోతాయి. సో అట్లా మిక్స్ అవ్వడమే మనకి డిఫ్యూజన్. ఓకే, సో డిఫ్యూజన్ అంటే ఏం డెఫినేషన్ రాస్తారంటే ఇంటర్మిక్సింగ్ ఆఫ్ గ్యాసియస్ మాలిక్యూల్స్ స్పాంటేనియస్లీ to form homogeneous mixture is called diffusion. Okay, what is effusion? Effusion ante escaping of gas from high pressure region to low pressure through a small hole. ఒక చిన్న హోల్లో నుంచి గ్యాస్ బయటకు వస్తే దాన్ని ఎఫ్యూజన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ డియోడ్రెంట్స్ పెర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. డియోడ్రెంట్ మీరు ఇట్లా స్ప్రే చేసినప్పుడు ఒక చిన్న హోల్ ఉంటుంది, లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అందులో ఉన్న డియోడ్రెంట్కి. ఆ లోపల ఉన్న టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ కావచ్చు, ఏదైనా లోపల ఉన్న కెమికల్ ఒక్కసారి మీరు ప్రెస్ చేయగానే ఆ హోల్ ఓపెన్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఎఫ్యూజన్. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు బైక్ కానీ లేదా ఏదైనా కార్ కానీ ఏదైనా చూడండి, టైర్ లోపల ట్యూబ్ లేదా టైర్లెస్ ట్యూబ్స్ కానీ ఎయిర్ బాగా ఫిల్ చేసి ఉంటుంది. దానికి పంక్చర్ అయినప్పుడు ప్రెషర్తోని ఎయిర్ బయటకు వస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ ఎఫ్యూజన్. సో క్లియరా డిఫ్యూజన్కి ఎఫ్యూజన్కి డిఫరెన్స్? డిఫ్యూజన్ అంటే స్పాంటేనియస్గా ఇంటర్మిక్సింగ్ ఆఫ్ గ్యాసియస్ మాలిక్యూల్స్. ఎఫ్యూజన్ మీన్స్ ఎస్కేపింగ్ ఆఫ్ గ్యాసియస్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఏ హై ప్రెషర్ రీజియన్ టు లో ప్రెషర్ రీజియన్. సో ఇవి డిఫ్యూజన్కి ఎఫ్యూజన్కి డిఫరెన్స్. డిఫ్యూజన్ అండ్ ఎఫ్యూజన్ రెండింటికి గ్రాహమ్స్ లా అప్లికేబుల్. వీ కెన్ అప్లై ఫర్ బోత్, రైట్? వాట్ ఈజ్ గ్రాహమ్స్ లా? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇతను చెప్పింది ఏంటంటే గ్రాహం అనే అతను చాలా గ్యాసెస్ని అబ్జర్వ్ చేశాడు, అది ఎంత డిఫ్యూజ్ అవుతుంది, ఆ గ్యాస్ తీసుకొని ఎంత టైంలో అయింది, ఇంకొక గ్యాస్ తీసుకొని ఎంత టైంలో అయింది, అట్లా చూసి అతను గ్యాస్ డిఫ్యూజన్ రేట్కి అండ్
డెన్సిటీ ఆఫ్ ది గ్యాస్కి ఒక రిలేషన్ చెప్పాడనమాట. అదే డెఫినేషన్ ఫామ్లో మనం చెప్తాము. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, టెంపరేచర్ ప్రెషర్ని కాన్స్టెంట్గా ఉంచినప్పుడు, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ or effusion, you can take any one, rate of diffusion is directly proportional to, inversely proportional to square root of its density అని చెప్పాడు. square root of its density, rate of diffusion of a gas is inversely proportional to square root of its density. అదే గ్రాహమ్స్ లా డెఫినేషన్. మళ్ళీ చెప్తున్నాను, కావాలంటే మీరు నోట్ చేసుకోవచ్చు, నేను డిక్టేట్ చేస్తా. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఓకే, rate of diffusion of a gas is inversely proportional to square root of its density. That is the definition. అంటే R is inversely proportional to square root of its density. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ గ్యాస్ 1 గ్యాస్ 2 అని 2 గ్యాసెస్ తీసుకుంటున్నా. గ్యాస్ 1కి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ని R1 అనుకుంటా, డెన్సిటీని D1 అనుకుంటా. అప్పుడు R1 ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√of D1 అవుతుంది. సిమిలర్లీ ఫర్ సెకండ్ గ్యాస్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ R2 అనుకుంటే R2 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √of D2. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొని R1/R2 చేసామనుకోండి, 1/√of D1 1/√of D2 వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ √of D2/D1. ఇది బేసిక్ ఫార్ములా ఆఫ్ గ్రాహమ్స్ లా. R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు √of D2/D1. ఓకే, డెన్సిటీ అండ్ వేపర్ డెన్సిటీ రెండు సిమిలర్, బట్ ద థింగ్ ఈజ్ డెన్సిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, వేపర్ డెన్సిటీ నాట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఇక్కడ వేపర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ వెయిట్ బై 2. వేపర్ డెన్సిటీ తీసుకుంటే మీరు దేనిదైనా సరే, ఏ మాలిక్యూల్కైనా ఏ గ్యాస్కైనా వేపర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ బై 2 ఆర్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. ఇప్పుడు డెన్సిటీ ప్లేస్లో మీరు వేపర్ డెన్సిటీ తీసుకుంటే R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు VD2/VD1 రావాలి. అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సెకండ్ గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ గ్యాస్ రావాలి, అంతే కదా. అంటే VD1 అన్నప్పుడు M1/2 వస్తుంది, VD2 అన్నప్పుడు M2/2 వస్తుంది, M2/2 వస్తుంది. నౌ VD2/VD1 అంటే M2/2/M1/2 అంటే M2/M1. దేర్ఫోర్ R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు √of D2/D1 అని రాసినప్పుడు దీని ప్లేస్లో వేపర్ డెన్సిటీ రాసామనుకో VD2/VD1 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు VD2 ప్లేస్లో ఏం రాయొచ్చు, M2, VD1 ప్లేస్లో M1 అంటే √of M2/M1. ఓకే, rate of diffusion not only inversely proportional to density, it is inversely proportional to √of molecular weight also. అంటే rate of diffusion not only with density, with molecular weight also it is inversely proportional. అంటే ఎక్కువ వెయిట్ ఉన్న గ్యాస్ అయితే స్లోగా డిఫ్యూజ్ అవుతుంది. మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉంది అంటే గ్యాస్కి ఇట్ డిఫ్యూజెస్ స్లోలీ, మాలిక్యులర్ వెయిట్ తక్కువ ఉంటే ఇట్ డిఫ్యూజెస్ ఫాస్ట్. సో ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √of ఇట్స్ మాలిక్యులర్ వెయిట్, అట్లా కూడా రాయొచ్చు మనం. ఓకే, నా అసలు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఏంటి? డిఫ్యూజన్ అంటే తెలుసు, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే 1 సెకండ్ టైం లేదా యూనిట్ టైం, ఇన్ యూనిట్ టైం హౌ మచ్ గ్యాస్ ఎక్స్పాండ్స్, హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజెస్. లేదు ఒక స్ప్రే తీసుకున్నారు, ఇది బాడీ డియోడ్రెంట్ స్ప్రే అనుకో, 1 సెకండ్ నువ్వు ఇట్లా ప్రెస్ చేసి వదిలితే ఎంత గ్యాస్ బయటకు వస్తుంది, ఈ టిన్లో నుంచి ఎంత గ్యాస్ బయటకు వస్తుంది, దట్ ఈజ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. ఇన్ 1 సెకండ్ హౌ మచ్ ఇట్ కమ్స్ అవుట్. లేదంటే ఒక గ్యాస్ నువ్వు పెర్ఫ్యూమ్ ఓపెన్ చేసిన 1 సెకండ్లో ఎంత స్ప్రెడ్ అయింది,
ఎంత వాల్యూమ్ స్ప్రెడ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ మీన్స్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజ్డ్ బై టైమ్. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజ్డ్ ఆర్ ఎఫ్యూజ్డ్ బై టైమ్. ఓకే, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజ్డ్ బై టైమ్. నౌ R1 మీరు V1 బై T1 అని రాయొచ్చు. ఫర్ R2 సెకండ్ గ్యాస్ V2 బై T2 అని రాయొచ్చు. దెన్ R1 బై R2 ఏమవుతుంది, R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు V1 బై T1 బై V2 బై T2 వస్తుంది. సో ఇఫ్ V2 బై T2 డినామినేటర్లోది న్యూమినేటర్లోకి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, సో ఐఎమ్ రిమూవింగ్ దిస్, ఏమొస్తుంది అప్పుడు R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు V1 బై T1 ఇంటూ T2 బై V1, V1 బై T1 ఇంటూ T2 బై V1 వస్తుంది. ఇప్పుడు ఇవన్నిటిని ఈక్వలైజ్ చేశాను అనుకోండి, నాకు ఈక్వలైజ్ చేస్తే దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ D2 బై D1 అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ M2 బై M1 అని రాసుకోవచ్చు. సో ఇవన్నీ ఈక్వలైజ్ చేయొచ్చు. ఓకే, R1 బై R2 V1 బై T1 ఇంటూ T2 బై V1 దట్ ఈక్వల్స్ టు రూట్ D2 బై D1 దట్ ఈక్వల్స్ టు M2 బై M1 అని రాసుకోవచ్చు. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్యాసెస్ సేమ్ టైం డిఫ్యూజ్ అయినాయి అనుకోండి. గ్యాస్ 1 ఎంత టైం డిఫ్యూజ్ అయిందో గ్యాస్ 2 కూడా అంతే టైం డిఫ్యూజ్ అయింది. ఇఫ్ 2 గ్యాసెస్ డిఫ్యూజ్డ్ సేమ్ టైం, 2 గ్యాసెస్ డిఫ్యూజ్డ్ సేమ్ టైం, అప్పుడు ఏమవుద్ది, T1 ఈజ్ ఈక్వల్స్ టు T2 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు T1 ఈజ్ ఈక్వల్ T2 అయినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు V1 బై V2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ D2 బై D1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ M2 బై M1. ఇది కూడా ఈ గ్రాహమ్స్ లాతోని అన్నోన్ గ్యాస్ మాలిక్యులర్ వెయిట్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక గ్యాస్ నీకు తెలుసు, రెండో గ్యాస్ తెలియదు, బట్ దాని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ తెలిస్తే దాని మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా ఇఫ్ 2 గ్యాసెస్ డిఫ్యూజ్డ్ సేమ్ టైం. అట్లా కాకుండా 2 గ్యాసెస్ డిఫ్యూజ్డ్ సేమ్ వాల్యూమ్, 2 గ్యాసెస్ డిఫ్యూజ్డ్ సేమ్ వాల్యూమ్ విత్ డిఫరెంట్ టైమ్స్ అన్నాడు అనుకో. ఇప్పుడు R1 బై R2 ఈజ్ ఈక్వల్ V1 ఈజ్ ఈక్వల్ V2 అయితే T2 బై T1 దట్ ఈజ్ ఈక్వల్ D2 బై D1 M2 బై M1. ఓకే, కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇట్లా ఒక ట్యూబ్ ఇస్తారు, ఒక ట్యూబ్, ఈ వైపు నుంచి ఒక గ్యాస్, ఈ వైపు నుంచి ఒక గ్యాస్ పంపిస్తున్నామని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మోనియా పంపించారు, ఇక్కడ HCl పంపించారు అనుకుందాం. ఈ అమ్మోనియా HCl రెండు ఒకేసారి వదులుతారు నీళ్ళలోకి. సో ఏదో ఒక ప్లేస్లోకి వచ్చి అవి ఫస్ట్ టైం కలుస్తాయి. ఓకే, ఏదో ఒక ప్లేస్లోకి వచ్చి అవి ఫస్ట్ టైం కలుస్తాయి. ఇక్కడ వైట్ ఫ్యూమ్ కనిపిస్తుంది. సో ద ప్లేస్ వేర్ ద వైట్ ఫ్యూమ్ ఈజ్ ఫార్మ్డ్, అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ అమ్మోనియా ద వైట్ ఫ్యూమ్ ఈజ్ ఫార్మ్డ్ అంటాడు. దీని లెంగ్త్ ముందే ఇస్తాడు, 100 మీటర్స్ అనో లేకపోతే 50 మీటర్స్ అనో ఏదో ఇస్తాడు. ద లెంత్ ఆఫ్ ది ట్యూబ్ దే విల్ గివ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఎంత లెంత్లో ఇది ఫామ్ అయింది అని అడుగుతాడు. అప్పుడు మనం ఇది వేయడానికి ఉండదు వాల్యూమ్, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వడానికి, వాల్యూమ్ స్ప్రెడ్ అవ్వడానికి ఇది లేదు, పైప్ లాగా లెంగ్త్ ఇచ్చాడు. సో ఇక్కడ వాల్యూమ్ డిఫ్యూజ్డ్ బై టైమ్ అనే బదులు లెంగ్త్ డిఫ్యూజ్డ్ బై టైమ్ అని వస్తుంది. ఎందుకు లెంత్ వస్తుంది సార్, జస్ట్ సి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2πr ఇంటూ లెంత్ అని వేసుకోవచ్చుగా, 2πr²ని 2πr ఇంటూ L అని రాస్తాము. సో ఫస్ట్ దానికి 2πr ఇంటూ L1, సెకండ్ దానికి 2πr ఇంటూ L2 అని రాస్తాం. ఆ రెండు క్యాన్సిల్ చేస్తాం. లేదు అనుకుంటే సింపుల్, స్ప్రెడ్ అయ్యేటప్పుడు వాల్యూమ్ని V అంటాం. ఇక్కడ ఇప్పుడు ఇట్లా వెళ్తుంది కాబట్టి ఒక డైరెక్షన్లో లెంత్తో అని చెప్తాం అనమాట. ఎంత దూరం వెళ్ళింది, ఒక సెకండ్లో గ్యాస్ ఎంత దూరం ట్రావెల్ చేసింది, దట్ ఈజ్ కాల్డ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. సో ఇక్కడ R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇన్స్టెడ్ ఆఫ్ V1 బై V2 ఏమేస్తామంటే L1 బై L2 దట్ ఈక్వల్స్ టు D2 బై D1 M2 బై M1.
d2/d1 సారీ దట్ ఈక్వల్స్ టు √m2/m1. సో NH3 మాలిక్యులర్ వెయిట్ మనకు తెలుస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే, M2 HCl మాలిక్యులర్ వెయిట్ తెలుస్తుంది. కాబట్టి L1/L2 √m2/m1 వేసి మనం ఎంత లెంత్లో కనుక్కుందాం. ఇది L1 అనుకుందాం, ఇది L2 అనుకుందాం, కనుక్కోవచ్చు. ఓకే, ఇది మొత్తం 100 మీటర్స్ కాబట్టి ఇది L1 అయితే ఇది 100 - L1 అవుతుంది, కనుక్కోవచ్చు. ఓకే రైట్, ఇది ఒక ఫార్ములా. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని చెప్పాం గ్రామ్స్ లా. మరి ఒకవేళ ప్రెషర్ కాన్స్టెంట్ కాకపోతే, లేకపోతే టెంపరేచర్ కాన్స్టెంట్ కాకపోతే ఈ ఫార్ములాస్ ఎట్లా చేంజ్ అవుతాయి? లేదు వాల్యూమ్ బదులు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్తే అప్పుడు ఎట్లా చేంజ్ అవుద్ది చూడండి. సో యాజ్ పర్ అవగాడ్రోస్ లా V ఈజ్ ప్రపోర్షనల్ టు N, అంటే V1 ఈజ్ ప్రపోర్షనల్ టు N1, V2 ఈజ్ ప్రపోర్షనల్ టు N2 అవుతుంది. కాబట్టి మీరు V ఈజ్ ప్రపోర్షనల్ టు N కాబట్టి R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు N1/N2 వేసుకొని చేయొచ్చు. దట్ ఈక్వల్స్ టు √m2/m1. ఈ ఫార్ములా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెషర్ కాన్స్టెంట్ నౌ సి ప్రెషర్ ఒకవేళ కాన్స్టెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది చూద్దాం. అసలు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది ప్రెషర్తో ఎట్లా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేయండి. ప్రెషర్ ఎక్కువ ఉంది ఇక్కడ, ప్రెషర్ ఇక్కడ తక్కువ ఉంది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది గ్యాస్. ప్రెషర్ రెండిట్లో నియర్లీ సేమ్ ఉందనుకో, స్లోగా మూవ్ అవుతుంది. అంటే ప్రెషర్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ డిఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. అట్లనే ఒక సిలిండర్లో నుంచి బయటికి గ్యాస్ వచ్చేటప్పుడు ఆ సిలిండర్కి ఫైన్ హోల్ అన్నాం కదా, చిన్న హోలు, ఆ హోల్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ గ్యాస్ వస్తుంది, మరీ తక్కువ ఉంటే తక్కువ వస్తుంది. కాబట్టి ఏరియా ఆఫ్ ది హోల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. తర్వాత టెంపరేచర్ చూస్తే టెంపరేచర్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది టెంపరేచర్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నువ్వు టెంపరేచర్ రైజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ మాలిక్యూల్స్కి పెరిగి వెలాసిటీ పెరుగుద్ది, అంటే స్పీడ్ పెరుగుద్ది, డిఫ్యూజన్ రేట్ పెరుగుద్ది. కాకపోతే ఇది √, టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే R అనేది ప్రెషర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. మరి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ దేనికి ఉంటుందంటే మాలిక్యులర్ వెయిట్కి, డెన్సిటీకి. సో వాటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ప్రెషర్, ఏరియా అండ్ టెంపరేచర్. ఇందాక ఎందుకు డిస్కస్ చేయలేదు? ఇవి కాన్స్టెంట్గా ఉంచి కదా మనం చెప్పింది. ఒకవేళ కాన్స్టెంట్గా లేకపోతే, ప్రెషర్ కాన్స్టెంట్గా లేకపోతే, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది కానీ ప్రెషర్ కాన్స్టెంట్గా లేదనుకోండి, అప్పుడు ఎట్లా వస్తుంది ఈక్వేషన్ అంటే వెరీ సింపుల్. R ఈజ్ ప్రపోర్షనల్ టు P అంటున్నాం. అంటే R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు P1/P2 ఇంటూ √m2/m1 ఆర్ d2/d1. ఈ ఫార్ములా వేస్తాం ప్రెషర్ డిఫరెంట్గా ఇస్తే. ఒకవేళ ఏరియా డిఫరెంట్గా ఇచ్చారనుకోండి, R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు A1/A2 ఇంటూ √m2/m1 రాస్తాం. ఒకవేళ టెంపరేచర్ డిఫరెంట్గా ఇచ్చారనుకోండి, R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు √T1/T2 ఇంటూ m2/m1. ఎందుకంటే రెండు స్క్వేర్ రూట్లోనే కాబట్టి ఇట్లా రాయొచ్చు. సో ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా గ్రాహమ్స్ లాకి సంబంధించిన ఫార్ములాస్. ఇప్పుడు జస్ట్ మోడల్కి కొన్ని మోడల్స్లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు ఇట్లా ఇవ్వచ్చు, ఏమనంటే ఏ గ్యాస్ ఎక్స్, ఏదో ఆ గ్యాస్ మనకు తెలియదు, ఏ గ్యాస్ ఎక్స్ అన్నోన్ గ్యాస్, అది diffuses, a gas X diffuses 4 times faster than the oxygen gas.
than the oxygen gas. What is the molecular weight of X gas? ఇట్లా ఇచ్చారనుకోండి, అంటే ఎక్స్ అనే గ్యాస్ 4 times ఫాస్టర్గా డిఫ్యూజ్ అవుద్ది దేనికంటే, ఆక్సిజన్ గ్యాస్ కంటే. ఆ ఎక్స్ గ్యాస్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అన్నాడు. రైట్, ఇక్కడ R1 అనేది ఆక్సిజన్ అనుకుందాం, ఆక్సిజన్ 1 అనుకుందాం. ఆక్సిజన్ R1 అనుకుంటే ఇది 1 time డిఫ్యూజ్ అయితే అన్నోన్ గ్యాస్ ఎక్స్ గ్యాస్కి R2 అనుకుందాం, అది ఎన్ని టైమ్స్ ఎక్కువ, 4, అంటే 4 అవుతుంది. ఇది 1x అనుకుంటే ఇది 4x, ఇది 1 అనుకుంటే ఇది 4 అవుతుంది, ఎందుకంటే 4 times ఎక్కువ ఉంది. ఇప్పుడు M1 మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అవుద్ది, 32, ఎందుకంటే ఆక్సిజన్ అంటే O2 మాలిక్యులర్ వెయిట్ 32. M2 అన్నోన్ గ్యాస్ ఎక్స్ది మనకి తెలియదు. ఇది ఇప్పుడు R1 R2 M1 M2 రిలేషన్ ఏంటి, R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు M2/M1. ఓకే, R1 ఎంత ఇచ్చారు, 1/R2 ఎంత, 4 ఈజ్ ఈక్వల్స్ టు M2 ఎంత మనకి తెలియదు, కనుక్కోవాలి. M1 ఎంత, 32. ఇప్పుడు స్క్వేర్స్ ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ స్క్వేర్స్ చేసామనుకో, అప్పుడు ఏమవుద్ది, 1/16 ఈజ్ ఈక్వల్స్ టు M2/32 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 16M2 ఈజ్ ఈక్వల్ 32, 16M2 ఈజ్ ఈక్వల్స్ టు 32. అప్పుడు M2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, 32/16. సో M2 ఈజ్ ఈక్వల్స్ టు 32/16 అంటే 2. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది గ్యాస్ ఎంత వచ్చింది, 2 వస్తుంది. ఇట్లా మనం ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక మోడల్ ప్రాబ్లం తీసుకుందాం. అదేంటంటే, ఇందాక ఇచ్చాను కదా, 100 meters పైప్ ఉంది మన దగ్గర, 100 meters పైప్ ఉంది. సో ఇట్ హ్యాస్ 2 ends. ఇక మొత్తం రాయను, ఇక్కడ మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇది 100 meters పైప్, దీనికి 2 open ends ఉన్నాయి. ఫ్రమ్ వన్ ఎండ్ HCl గ్యాస్ ఈజ్ పాస్డ్, ఫ్రమ్ అనదర్ ఎండ్ NH3 గ్యాస్ ఈజ్ పాస్డ్. ఓకే, దిస్ ఈజ్ 100 meters ట్యూబ్. మొత్తం లెంగ్త్ ఆఫ్ ది ట్యూబ్ 100 meters. ఇటు నుంచి NH3, ఇటు నుంచి HCl పంపించారు. సో ఎట్ ఏ పాయింట్ వైట్ ఫ్యూమ్ ఈజ్ అబ్జర్వ్డ్. ఒక పాయింట్లో వైట్ ఫ్యూమ్ ఫస్ట్ టైం అబ్జర్వ్ అయింది. ఆ పాయింట్ NH3 నుంచి L డిస్టెన్స్లో ఉంది. ఓకే, దెన్ ఫ్రమ్ ద NH3 ఎండ్ అట్ హౌ మచ్ డిస్టెన్స్ దిస్ వైట్ ఫ్యూమ్ ఈజ్ ఫార్మ్డ్. ఎక్కడ ఈ రెండు గ్యాసెస్ కలిసినాయో చెప్పమంటాడు, ఎంత దూరంలో. అమ్మోనియా నుంచి ఎంత దూరంలో ఈ రెండు గ్యాసెస్ కలిసినాయి అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఇది మొత్తం 100 meters అయినప్పుడు ఇది L అనుకుంటే, ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుద్ది, 100 - L అవుతుంది. ఓకే, ఇప్పుడు R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఏమనుకున్నాం, L1/L2 దట్ ఈక్వల్స్ టు √M2/M1. ఇక్కడ L1 అంటే ఇటు నుంచి తీసుకుంటే ఇది అవుతుంది L2 ఏమవుద్ది, 100 - L. సో ఇప్పుడు L/100 - L ఈజ్ ఈక్వల్స్ టు √M2 అంటే ఏమవుద్ది, ఇది ఫస్ట్ అనుకుంటున్నాం మనం, ఇది సెకండ్ అనుకుంటున్నాం, అంటే HCl 36.5 HCl మాలిక్యులర్ వెయిట్ బై M1 అమోనియా 17. ఓకే, సో L/100 - L ఈజ్ ఈక్వల్ √36.5/17 అనేది తీసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రూట్ పోవాలి అంటే లేదు, దీన్ని ఇది సింప్లిఫై చేస్తానంటే ఓకే, లేదు అంటే సింపుల్గా ఓకే, L/100 - L ఈజ్ ఈక్వల్స్ టు 17 1 = 17 2 = అంతే కదా, 17 2 = 34, 2.5 అంటే 1, 17 1 = 17, 24లో 17 పోతే 3, అట్లా సంథింగ్ ఏదో వస్తుంది, 2.1 సంథింగ్ ఏదో పై 1 వస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే L ఈజ్ ఈక్వల్ 200 - 2L. సో అది సింప్లిఫై చేస్తారు, యూ విల్ గెట్ ఆన్సర్. ఓకే, సింప్లిఫికేషన్ కోసం టైం వేస్ట్ ఎందుకు. రైట్, నెక్స్ట్ I want to take one more. Oxygen gas diffuses 24 milliliters in 5 seconds. Then
hydrogen gas in the same time how much volume diffuses? Okay, O2 gas diffuses 24 ml in 5 seconds, then hydrogen gas in the same time how much volume diffuses? Here time is same, so R1 by R2 is equals to, when the time is same, V1 by V2 you can write. Times కూడా డిఫరెంట్ ఇచ్చారనుకోండి, V1 by T1 V2 by T2 అంటే V1 by V2 ఇంటూ T2 by T1 వస్తుంది. సో చూద్దాం ఒకవేళ టైమ్స్ కూడా డిఫరెంట్ ఉంటే ఎట్లా ఉంటుంది అనేది. √M2 by M1. సో ఇక్కడ V1 ఎంత ఇచ్చారు, 24 ml, ఆక్సిజన్ V1 అనుకుంటున్నాం. V2 ఎంత మనకి అదే కనుక్కోవాలి హైడ్రోజన్కి. సో హైడ్రోజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, 2, ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, 32. సో 2 1 jar 2 16s అంటే 24 by V2 ఈజ్ ఈక్వల్స్ టు 1 by 16. 16కి √4 1 by 4 వస్తుంది, అంటే 24 by V2 ఈజ్ ఈక్వల్ టు 1 by 4. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే V2 ఈజ్ ఈక్వల్ 24 into 4, దట్ ఈక్వల్స్ టు 96. అంతేనా? 96 ml డిఫ్యూజ్ అవుద్ది అదే టైంలో, అదే 5 secondsలో. హైడ్రోజన్ అయితే 95 ml డిఫ్యూజ్ అయింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇక్కడ O2 గ్యాస్ డిఫ్యూజెస్ 24 ml in 5 seconds అన్నాం కదా. దెన్ హైడ్రోజన్ గ్యాస్ ఇన్ ద సేమ్ వాల్యూమ్ డిఫ్యూజెస్ ఇన్ హౌ మెనీ సెకండ్స్? ఇదే సేమ్ వాల్యూమ్ ఎన్ని సెకండ్స్లో డిఫ్యూజ్ అవుద్ది హైడ్రోజన్ గ్యాస్ అన్నారు అనుకోండి. ఇప్పుడు కేస్ 2 తీసుకుంటున్నాను నేను. ఓకే, సేమ్ వాల్యూమ్ diffuses in how many seconds or how much time? హైడ్రోజన్ గ్యాస్ సేమ్ వాల్యూమ్ని ఎన్ని సెకండ్లో చేస్తుంది అంటే ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్స్ టు V2 దట్ ఈక్వల్స్ టు 24. ఓకే, అంటే R1 by R2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ T2 by T1 వేస్తాం, దట్ ఈక్వల్స్ టు √M2 by M1. అంటే T2 అంటే టైము, ఎంత టైంలో చేస్తుంది హైడ్రోజన్ మనకి తెలియదు. T1 ఎన్ని సెకండ్స్లో డిఫ్యూజ్ అయ్యింది 24 ml ఆక్సిజన్, 5 secondsలో. M2 మాలిక్యులర్ వెయిట్ ఎంత, హైడ్రోజన్ 2, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ 32. సో అగైన్ 1 by 4 వస్తుంది ఇక్కడ మొత్తం చేస్తే, అంటే T2 by 5 ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4. దెన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4T2 ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 5 by 4. 5 by 4 సెకండ్స్లో అది 24 ml డిఫ్యూజ్ అయిపోతుంది హైడ్రోజన్ గ్యాస్ అయితే. ఆక్సిజన్ గ్యాస్ 24 ml డిఫ్యూజ్ అవ్వడానికి 5 seconds పడితే హైడ్రోజన్ గ్యాస్ 5 by 4 సెకండ్స్లోనే డిఫ్యూజ్ అయిపోతుంది. అంటే 5 by 4 అంటే 1.25. 5 by 4 అంటే ఎంత, 1.25 సెకండ్స్లో అయిపోతుంది. 1.25 సెకండ్స్లో అది 24 ml డిఫ్యూజ్ అయిపోతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్. ఓకే, సో యూజెస్ ఆఫ్ గ్రామ్స్లా మీరు చదువుకోండి. అదేంటంటే యురేనియం ఐసోటోప్స్ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తారు, అన్సిల్స్ అలారంలో యూజ్ చేస్తారు, అట్మాలసిస్ అంటారు. యురేనియం ఐసోటోప్స్ని సపరేట్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ని అట్మాలసిస్ అంటారు. ఈ అట్మాలసిస్లో యూజ్ చేసే టెక్నిక్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్. ఓకే, యూజెస్ మీరు చదవండి, అప్లికేషన్స్ అంటారు వాటిని. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రాహమ్స్ లా. థ్యాంక్ యూ.